తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కందుకూరు వ్యవహారంలో ఏం జరుగుతోంది? హత్య వివాదానికి ఎండ్ కార్డ్ పడిందా? ప్రభుత్వం తీసుకున్న చర్యలపై జరుగుతున్న చర్చ ఏంటి? ఒక హత్య రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. ఒక హత్య తీవ్ర వివాదానికి తెరలేపింది. నెల్లూరు జిల్లా దారకానిపాడులో లక్ష్మీనాయుడు హత్య రాజకీయ దుమారం రేపింది. అక్టోబర్ 2న బైక్పై వెళుతున్న లక్ష్మీనాయుడును హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు తేలింది. నిందితులను ఈ నెల 9న అరెస్టు చేశారు. అయితే హతుడు, నిందితుడు వేరే సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో పలు ఆరోపణలు తెరపైకొచ్చాయి. టీడీపీ నేతల ఒత్తిడితో కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లక్ష్మీనాయుడు, హరిశ్చంద్ర ప్రసాద్ మధ్య ఆర్థిక వివాదాలతో పాటు లైంగిక వేధింపుల వ్యవహారంతో హత్య వరకు వెళ్ళింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన నాయుడు సోదరులు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని స్వయంగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రులు అనిత, నారాయణ దారకానిపాడు వెళ్లారు. చంద్రబాబు కూడా మృతుడి భార్యతో ఫోన్లో మాట్లాడారు. దీనిపై సమగ్ర నివేదిక కూడా అందించారు. అలాగే మృతుని కుటుంబానికి పరిహారం కూడా ప్రకటించారు. లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది ప్రభుత్వం. మరోవైపు ఘటన జరిగిన 20 రోజుల తర్వాత ప్రభుత్వం స్పందించిందని అంటున్నారు కాపు సంఘాల నేతలు. కేవలం ఓట్ల కోసమే కాపులు కావాలా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నాయుడు హత్య వ్యవహారం రాజకీయంగా ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన ప్రభుత్వం అన్ని విధాలా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించడంతో పాటు చర్యలకు ఉపక్రమించింది.